For advertisement, call 8125893028. Our Gmail mathstvtelugu@gmail.com. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. అలాగే ఈ జూలై 12 నుంచి వెళ్ళి ఆగస్టు 26 వరకు గురు కుజుల కలయిక ఉంది. మరి ఈ కలయిక వలన ఏ రాశుల వారిపైన ఎలాంటి ప్రభావం పడుతుంది అనేసి మనకు తెలియజేయడానికి గురువు గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురుగారు, గురు కుజుల కలయిక వలన మరి కన్యా రాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడుతుంది? ఇది దాదాపు 45 రోజుల పాటు ఉంటుంది అనేసి అంటారు. ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధాయ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితర వందే పార్వతీ పరమేశ్వరం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కన్యారాశి వాళ్ళకి కుజగురుల యొక్క సంయోగం అనేది, కంజంక్షన్ అనేది వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల ఏ విధమైన ఫలితాలు ఉంటాయి? 45 రోజుల పాటు, అంటే జూలై 12వ తారీఖు నుంచి ఆగస్టు 26వ తారీఖు వరకు కూడా 45 రోజుల కాలంలో వృషభ రాశిలో కుజుడు గురువు యొక్క సంచారం వల్ల వివిధ రాశుల వాళ్ళకి వివిధ ఫలితాలు ఉండే అవకాశాలు ఒకటి ఉంటాయి. అందులో ముఖ్యంగా గోచారం అంటారు దీన్ని. దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. ట్రాన్సిట్ సిస్టంలో ఎప్పుడూ కూడా కుజుడు వాళ్ళ యొక్క రాశి నుంచి 3, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇక్కడ ఈ కన్యారాశి వాళ్ళకి ముఖ్యంగా ఏ విధంగా ఉండబోతుందో మనం చూస్తే ఈ 45 రోజుల కాలంలో కన్యారాశి వాళ్ళకి ఇక్కడ భాగ్యస్థానంలో గురువు, భాగ్యస్థానంలో కుజుడు యొక్క సంచారం. ముందుగా భాగ్యస్థానంలో గురువు వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయంటే స్థిరాస్తుల యొక్క లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటం గతం కంటే కూడా, అలానే విజయము, ఆకస్మికంగా ధనలాభము, మొండి బాకీలు వచ్చే అవకాశాలు, అలానే స్త్రీ సౌఖ్యము, కులాచారం వృత్తిలో రాణింపులు, అలానే గౌరవ మర్యాదలు, సర్వకార్యముల యందు విజయం లభించే అవకాశాలు, అలానే సుఖమైన జీవితము, శత్రునాశనం జరిగే అవకాశాలు ఉంటాయి. మంత్రసిద్ధి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే గురువులు, అలానే యజ్ఞాగాది క్రతువుల్లో పాల్గొనటం, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు, పుణ్యక్షేత్రాల్లో తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా ముందంజలో ఉండటం ఒకటి. ఉద్యోగంలో ప్రమోషన్లు, నూతన వ్యాపారాలు చక్కగా ప్రారంభం చేయొచ్చు. వ్యాపార విస్తరణ, ఎక్స్పాండ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనిలో కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అధికారుల యొక్క అనుగ్రహము, దాంతోపాటు వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనటమే కాకుండా స్త్రీ పురుషులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వివాహం జరగట్లేదనే వ్యక్తులందరికీ కూడా వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం, మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అంటారు, సంతానం కలగలేకపోవటం. అంటే ఇప్పుడు సంతానం ద్వారా శుభవార్తలు కలుగుతాయి, సంతానం కలిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గురువు వల్ల వీళ్ళకి లాభం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంగారు ఆభరణాలు, గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గృహ ఉపకరణ వస్తువులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే కుజుడు యొక్క ప్రభావం వల్ల ఎలా ఉంటుంది అనంటే స్థానచలనము, ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు, వ్యవహారం అనేది జాప్యం జరగటం, కాలయాపన జరిగే అవకాశాలు ఉంటాయి ఒక వ్యవహారంలో. అలానే కొన్ని విరోధ భావాలు, అలానే సుఖము సంతోషం కలగటం, శుభ కార్యక్రమాల నిర్వహణ, అలానే స్థిరాస్తుల యొక్క లాభం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గురువు వల్ల కూడా. అలానే ధనాదాయం పెరగటము, కార్య నిర్వహణ, రోగము, కొంత దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళు ఉంటారు, అంటే లాంగ్ రన్లో డిసీజెస్ అంటారు. అలాంటి వాళ్ళు దీర్ఘకాలిక వ్యాధులు అంటే బీపీ, షుగరు, కిడ్నీ, ఆస్తమా సంబంధించిన వ్యక్తులు కొద్దిగా జాగ్రత్త ఉండటం మంచిది. అలానే భోజన సౌఖ్యం, కొద్దిగా భోజనం సమయానికి తినటం అనేది చాలా మంచిది. గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలానే చోరుల వల్ల అంటే దొంగతనం వల్ల కొన్ని బాధలు కలిగే అవకాశాలు ఉంటాయి. అలానే దేశాంతరం అంటే దేశ విదేశాలకు వెళ్ళే అవకాశాలు, అలానే విద్యార్థులకు కూడా వాళ్ళకి మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫారిన్ కంట్రీస్లో అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలానే కుటుంబ పరంగా కొన్ని చిన్న చిన్న చిక్కులు వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి. అలానే తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి, సరైన మార్గంలో సరైన విధానంలో ఆదాయం బాగా పెరగటం, అలానే ఉద్యోగులకి సహ ఉద్యోగుల యొక్క సంబంధాలు బాగా పెరిగే అవకాశాలు, సరైన నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారంలో ఆటంకాలు లేకుండా జాగ్రత్త పడాలి. మధ్యవర్తిత్వం అనేది మనకి రాదు. అంటే భార్యాభర్తలు ఇద్దరు అర్చుకుంటారు, మన మధ్యన వేలు పెట్టకూడదు. బయట వాళ్ళు స్నేహితులు కొట్టుకుంటారు, అన్నదమ్ములు కొట్టుకుంటారు. మన మధ్యవర్తిత్వం అనేది ఎప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో చేయాలి.
ఆ సందర్భానికి వేలు పెట్టాలి, కానీ పెడితే మనకి నెగిటివ్ వస్తే వెంబటే వెనక్కి వెళ్ళిపోవాలి. అంటే ఇది కుదరదు, ఈ వ్యవహారం మనం డీల్ చేయలేము, పెట్టొద్దని చెప్పకూడదు. మధ్యవర్తిత్వం అనేది వెళ్ళాలి, ఇద్దరిని బాగు చేయాలి. కొంతమంది వెనరు, మొండి మాటలతో ఉండే వ్యక్తులు ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఏం చేయలేం. అలానే వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అలానే విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం, చదువు మీద ఏకాగ్రత బాగా పెరిగి మిగతా వ్యవహారాల్లో తగ్గే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ధనధాన్య వృద్ధి, వాళ్ళకు అనుకున్న పనులన్నీ కూడా రీచ్ కావటం, ప్రయాణాల్లో కూడా ముఖ్యమైన వ్యక్తుల యొక్క కలయిక వల్ల ఖచ్చితమైన లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రత్యేకంగా వీళ్ళు కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళారనుకోండి, మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఎలాంటి పరిహారాలు పాటించాలి అంటారు? వీళ్ళు తప్పకుండా కొన్ని పరిహారాలు పాటించాలి. ఆ పరిహారాల్లో విష్ణు సహస్రనామ పాలన చేసుకోవాలి. అలానే వీళ్ళు చేయాల్సిందంటే భయాందోళన తగ్గడానికి ఆంజనేయ స్వామి విజ్ఞే వాయుపుత్రాయ ధీమే తన్నో హనుమత్ ప్రచోదయాతని 21 సార్లు మంగళవారం పూట జపించటం ఒకటి. అలానే తత్పురుషాయ విద్యే మహాదేవాయ ధీమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ప్రతి సోమవారం కూడా 27 సార్లు చదవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. అలాగే గురువు గారు, కన్యా రాశి వారికి గురు కుజుల కలయిక వలన ఎలాంటి ప్రభావం పడుతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. నమస్కారం.